ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనము డిన్నర్ టైంలో ఎక్కువ టైం కేటాయించడం కుదరినప్పుడు, చాలా లేజీగా అనిపించినప్పుడు చాలా తొందరగా అయిపోయే క్విక్ రెసిపీ అండి ఇది గోధుమ రవ్వ ఉప్మా. చూసారు కదా, నేను ఎప్పుడైనా డిన్నర్కి చేయటం బద్ధకం వచ్చినప్పుడు బయట ఫుడ్ మంచిది కాదు కాబట్టి తొందరగా చేసేయాలండి, గోధుమ రవ్వ ఉప్మా చేసేస్తానండి. డైట్ చేసేవాళ్ళు హ్యాపీగా తినొచ్చు, వెయిట్ అనేది కూడా గెయిన్ అవ్వరు కదా. సో నేను ఎలా చేస్తానో చూపిస్తాను. నేను ఈ డబ్బాతో ఒక డబ్బా తీసుకొని ముందుగా రవ్వని రోస్ట్ చేసుకుంటానండి. రోస్ట్ చేసుకోవడం వల్ల ఉప్మా అనేది మనకి చక్కగా పొడి పొడిగా వస్తుంది. రవ్వ రోస్ట్ అయింది, తీసేసాను. ఇప్పుడు తాలింపు వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ, ఆయిల్, అన్ని వెజిటేబుల్స్ చూసారు కదా. ఇప్పుడు పల్లీలు, కాజు, పోపు దినుసులు, బీరకాయలు అన్నీ వేసి రోస్ట్ చేసుకున్నాం. రోస్ట్ అయిన తర్వాత వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకొని మంచిగా రోస్ట్ చేసుకోవాలి. చూసారు కదా, వెజిటేబుల్స్ వేసాను, మగ్గాలి మంచిగా వెజిటేబుల్స్ అనేవి. తాలింపు అనేది వేగిందండి. ఇప్పుడు ఈ డబ్బాతో 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం, 1 స్పూన్ సాల్ట్. ఇవి మరిగిన తర్వాత రవ్వ వేసుకున్నామండి, మరగనిద్దాము. చూసారు కదా, వాటర్ మంచిగా మరిగిపోయినాయండి. ఇప్పుడు ఈ రవ్వని ఇందులో వేసి ఒక్క 5 మినిట్స్ సిమ్లో పెట్టామంటే వేడివేడిగా గోధుమ రవ్వ ఉప్మా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద సిమ్లో పెట్టాలండి. చూసారు కదా ఎంత పొడి పొడిగా వచ్చేసిందో చక్కగా. దీన్ని వేడివేడిగా నెయ్యి వేసుకొని కారం వేసుకొని తింటే డిన్నర్ హ్యాపీగా అయిపోతుందండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.